ములక్కాయ సాంబార్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఒక 4 ములక్కాయలు తీసుకున్నాను. ముందుగా కందిపప్పును ఉడకపెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 బెండకాయని కట్ చేసి వేసుకున్నాను, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ములక్కాయలు కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. పచ్చివాసన పోయాక అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా అందులోకి రుచికి తగినంత సాల్ట్, కారం కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలానే ఉంచండి. చూడండి, కారం అంతా చక్కగా పట్టేసింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, ఇలా వస్తున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ అయ్యాక వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ని మనం అందులో వేసుకోవాలి. ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సాంబార్కి. ఫైనల్గా 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది. ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైనప్పుడు బెల్లం వేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.